అందరికీ నమస్కారం అండి. పద్మిని పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి. తాటి పండుతో రొట్టె ఎప్పుడైనా తిన్నారా? నిన్న మా వాళ్ళ ఇంటికి వెళ్తే మా అక్కయ్య గారు తాటి రొట్టె చేస్తుంటే నేను గబగబా వీడియో తీశానండి. చాలా రుచిగా ఉంటుంది. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? తాటిపండులో ఇలా 3 టెంకెలు ఉంటాయండి. దాన్ని గీరితే ఇలా గుజ్జు వస్తుంది. ఈ గుజ్జుని చక్కగా పీచులు లేకుండా తీసేసి పిండేసి ఆ మెత్తటి గుజ్జుని అది ఎంత ఉందో అంతే పచ్చి కొబ్బరి, అంతే బెల్లం, అంతే బియ్యపు నూకండి, బియ్యపు రవ్వ బాగా పీచు లేకుండా మొత్తం గుజ్జు అంతా తీయాలండి. అలా ఎంత పీచు వచ్చిందో చూడండి. నేనేమో గీరిచ్చాను, కానీ అందులోంచి ఇంకా పీచు వచ్చిందండి. తినటానికి ఎంత రుచిగా ఉంటుందో చేయటం కూడా చాలా టైం తీసుకుంటుందండి. చూసారా? అట్లా పీచు తీస్తూనే ఉన్నారు. ఈ టెంకెలతో కేరళలో సాధువుల బొమ్మలు తయారు చేస్తారండి. మీకు ఏమన్నా గుర్తుందా? ఎప్పుడన్నా కేరళ వెళ్ళినప్పుడు చూడండి, తాటి టెంకలతో చక్కగా సాధువు బొమ్మలు తయారు చేస్తారండి. ఎంతో ముచ్చటగా ఉంటాయి. నా చిన్నతనంలో ఎప్పుడో తెచ్చుకున్నానండి నేను. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని ఆ టెంకెలు అట్టే పెట్టాను. గట్టిగా పిండుతున్నారు పాపం. ఇదొక్కటేనండి కొంచెం కష్టమైన పని. ఉడకటం మటుకు తొందరగానే అయిపోతుంది. చూసారా ఎంత పీచు వస్తుందో? ఒక్క రవ్వ కూడా పీచు లేకుండా తీయాలండి, లేకపోతే గొంతుకు చుట్టుకొచ్చేస్తుంది. ఏదన్నా పిల్లలు తినేటప్పుడు గొంతుకులో అడ్డం పడింది అనుకోండి పీచు, చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకని అస్సలు పీచు అనేది లేకుండా చక్కగా తడి తగలకూడదు. అట్లా ఆ గుజ్జు మాత్రమే తీసుకొచ్చి ఇందులో వెయ్యాలి. ఈ కొబ్బరి, బెల్లం, బియ్యపు నూక మొత్తం కలిపేసేయాలండి బాగా. వేరే నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొబ్బరిలో నీరుంటుంది, బియ్యపు నూక తడవడంతోనే ఈ గుజ్జు తడి తగలడంతోనే బెల్లము మొత్తం పాకంలాగా అయిపోతుంది. చక్కగా ఇక నీళ్లతో పని లేకుండా ముద్దలాగా వచ్చేస్తుందండి. బాగా పైకి కిందకి బాగా కలపాలండి. సువాసన మటుకు భలే వస్తుందండి. తాటిటే గుజ్జు కమ్మటి వాసన వస్తుంది. మీలో ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి, అంత కమ్మటి వాసన వస్తుంది. ఇందులో యాలక్కాయ వేసుకోవాల్సిన పని లేదండి. యాలకుల పొడి వేసుకుంటే ఈ తాటి గుజ్జు సువాసన డామినేట్ చేస్తుంది. యాలక్కాయ పొడి దాన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి మనం యాలకుల పొడి వేయకూడదు. మనకెంతసేపు ఇందులో ఈ తాటి గుజ్జు సువాసనే రావాలి, అంతేగాని యాలకుల పొడి వేయక్కర్లేదండి ఇందులో. చూసారా మధ్య మధ్య అన్ని పీచులు ఎంత జాగ్రత్తగా తీసినా కూడా అలా పీచులు వస్తూనే ఉన్నాయండి. ఇదేం నానబెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే వేసేసుకోవచ్చు. అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉన్నా కూడా
ఈ వేడిగా బాండ్లీలో వేసినప్పుడు కరిగిపోయి బాగుంటుందండి. మనం కొట్టేటప్పుడు కొంచెం అక్కడక్కడ గడ్డలు ఉంటాయి, అది వేడికి కరిగిపోతుంది. నేను ఇది ఫస్ట్ టైం అండి చూడటం, నేను కూడా ఎప్పుడూ చూడలేదు. నాకు చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ముంజలు తినటం చూసాగాను, ముంజలు తిన్నాను, ముంజలు తెలుసు కానీ తేగలు ముంజలు తెలుసండి. ఇవన్నీ నాకు నేను ఇది ఫస్ట్ టైం చూడటం. ఇదిగో బాండ్లీ పెట్టారు, కొంచెం మరింత నూనె పడుతుందండి, ఎర్రగా కాలాలి కదా. మొత్తం ఒకటే రొట్టె వేయాలండి, అది లావుగా వేసేస్తారు, మామూలుగా కట్ చేసుకుని తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారటండి. చూసారా, మూత పెట్టేస్తే సన్న సెగ తగ్గించారు, సన్న సెగన ఉడుకుతుందండి. ఓ 20 నిమిషాలు పడుతుందండి, మొత్తం లోపలికంటా ఉడకాలి కదా. ఆ ఉడుకుతున్నప్పుడు కూడా ఎంత కమ్మటి వాసన అండి. చూసారా, తయారైంది. ఇదండి తాటి రొట్టె. ఇక కట్ చేసుకుని తినటమేనండి. చాలా ఎమ్మీగా ఉందండి. మీ అందరికి కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పద్మిని పొత్తూరి ఛానల్. థ్యాంక్ యూ.